ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము. సొలొమోను రాజుతో దేవుడు ప్రత్యక్షమై ఇలాగు మాట్లాడుతూ ఉన్నాడు. సొలొమోను, నీవు కట్టిస్తున్న ఈ మందిరము బట్టి నేను సంతోషపడుతున్నాను. అలాగే ఆ మందిరములో ఎప్పుడు కూడాను నా ఆజ్ఞలు, నా కట్టడములు, నా శాసనములు ఎప్పుడైతే వాక్యానుసారంగా జరుగుతాయో, మీ తండ్రి అయిన దావీదుకి ఏ విధంగా అయితే నేను తోడుగా ఉన్నానో నీకు కూడా నేను తోడుగా ఉంటాను అని సొలొమోనుతో చేసినటువంటి వాగ్దానం ఇది. దావీదుకు తోడైన దేవుడు, సొలొమోనుకు తోడైన దేవుడు నీతో కూడా చెప్తూ ఉన్నాడు, నీకు కూడా దేవుడు తోడై ఉంటాడు. నీ యొక్క ప్రతి ఒక్క పనిలో, నీ యొక్క ప్రతి సమస్యలో, వేదనలో, ఆవేదనలో, ఇలా ఏదైతే నువ్వు అనుభవిస్తూ ఉన్నావో ప్రతి ఒక్క విషయంలో దేవుడు నీకు తోడై ఉండి నీవు నడవవలసిన మార్గమును నీకు బోధిస్తాడు. ఎప్పుడు అనంటే, నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క న్యాయ విధులను, ఆజ్ఞలను, శాసనములను, కట్టడములను ఆజ్ఞానుసారముగా, వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటావో, వాటిని నీ హృదయం అనే పలక మీద రాసుకున్నప్పుడు, నీవు వాటిని అనుసరించినప్పుడు దేవుడు దావీదుకు తోడైనాడు, సొలొమోనుకు తోడైనాడు. అదే విధంగా ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన చేసిన వాగ్దానమును స్థిరపరుస్తాను అని ఈ దిన వాగ్దానము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క దిన వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను యేసయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. నాయన, రాత్రంతా మీ కాపుదల కింద భద్రం చేశారు దేవా, అందును బట్టి మీకు వందనములు తండ్రి. యేసయ్యా, మరలా యొక్క ఉదయకాలంలో లేచి మీ నామమును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తున్నాము అంటే అది కేవలం మీ ఉచితమైన కృపను బట్టే యేసయ్యా. అటువంటి కృప, దయ, ప్రేమ, కనికరము ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరిపైన మీరు కుమ్మరించమని వేడుకుంటున్నాము యేసయ్యా. సహాయము చేయండి తండ్రి. నాయనా, ఈ యొక్క దిన వాగ్దానమును బట్టి మీకు వందనములు. విన్నటువంటి వాక్యమును దేవా, నాయన చెప్పినటువంటి వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో, వారి హృదయాలలో నిరంతరంగా మీరు ఫలింప చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఎంతమంది యొక్క వాక్యం విని ఉన్నారో దేవా, ఆ వాక్యం విని తండ్రి వారి మనసుల్లో నాయన వారు ప్రార్థిస్తూ ఉన్నారు. అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి, వాగ్దానాన్ని స్థిరపరచండి, దీవించి ఆశీర్వదించండి. దావీదుకు తోడైన దేవుడవు తండ్రి, సొలొమోను కూడా తోడై ఉంటాన్న దేవుడవు నాయన, మాతో కూడా తోడైండి నడిపించండి. మా ప్రతి పనిలో మీరు మాకు తోడైండి నడిపించమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తున్నాం. తగినటువంటి భాగస్వామితో వారిని మీరు ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతున్నారో, మూయబడిన ప్రతి గర్భము తెరవబడును గాక యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాము రాజా. యేసయ్యా, ఎంతమంది నాయన ఈ దినమున రోగులు ఉన్నారో ముట్టండి, స్వస్థపరచండి, బలహీనలకు బలం చేకూర్చండి. మరణ పడకలో ఉన్న వారిని సైతము మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణమైన స్వస్థ, విడుదల దయచేయమని వేడుకుంటున్నాము దేవా. స్వస్థపరచవా తండ్రి, సహాయం చేయవా నాయన, మీ కృపలో భద్రం చేయండి తండ్రి. ఎంతమంది ఈ దినమున ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్నారో, ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉన్నారో నాయన, ఉద్యోగాల వేటలో ఉన్నారో, తగినటువంటి ఉద్యోగాన్ని వారికి అందించువా తండ్రి. సహాయం చేయండి నాయన. ఎంతమంది ఈ దినమున పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారో, మీరు వారికి ఇచ్చినటువంటి నూతన దాకిరీటాన్ని బట్టి మీకు వందనములు దేవా. చేసిన పనులన్నింటిలో మీరు తోడైనండి, నడిపించండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయండి దేవా. ప్రతి ఒక్కరూ మీరు పరలోక రాజ్యానికి వారసులుగా అవటానికి
సిద్ధపాటు కలిగి జీవించే స్వభావాన్ని ప్రతి ఒక్క హృదయాల్లో యొక్క ఉదయకాల దినమున మీరు నింపమని వేడుకుంటూ, ప్రతి ఒక్క విషయంలో తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటూ, ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ, యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసముంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడిని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.